ఇలా జరుగుతోంది స్వామి? ఏమిటి? ఏం జరుగుతోంది దేవి? ముల్లోకాలు ఏలిన స్వామి ఒక దుష్టుడు, బుద్ధిహీనుడు, దురాచార అసురుని ఎదుట ఇంత వివసులైపోయి పిరికిగా పౌరుషహీనులైపోయారా? సమయం బలీయమైనది దేవి, సమయం బలీయమైనది. అవును స్వామి, చూస్తూనే ఉన్నాను సమయం ముందు ఓడిన బలాన్ని. కాని తమరి ఈ దుర్దశ నేను చూడలేకున్నాను. దేవి, మాకు ఇటు దుర్దశ ఇష్టం అనుకుంటున్నావా? మేము ఈ దుర్దశ వలన ఎంతో బాధపడుతున్నాం. అయితే అంతమెందుకు చేయరు తమరి ఈ దుర్దశని? లేదు, మేము ఇప్పుడే అలా చేయలేము. మీరు కాకుంటే నేను చేయగలను కదా. తమరు నాకు అనుజ్ఞనివ్వండి. నేను శక్తి రూపాన్ని ధరించి ఆ దుష్ట భస్మాసురుణ్ణి ఒక్క క్షణంలో అంతమొందిస్తాను. నువ్వు అలా చేస్తే కనుక మేమిచ్చిన వరమేమి కావాలి? మేము భస్మాసురునికి వరమిచ్చాముగా, అతనిని ఎవరూ చంపలేరని. అతను నీ చేత కనుక వధింపబడితే మేమిచ్చిన వరం మహిమ కూడా అంతమైపోతుంది. అటులనే జరిగితే జగతిలోని ప్రాణులు భావిలో మాపైన, మా వరాల శక్తి యొక్క మహిమపైన విశ్వాసాన్ని కోల్పోతారు. స్వామి, తమరు అన్ని విధాలా వివసులయ్యారు. నీవు చింతించకు దేవి, మా ఈ వివసత శీఘ్రమే అంతమవ్వగలదు. ఏదో విధమున ఇది అవశ్యం తీరగలదు. ఇక నీవు శీఘ్రమే సమాధి స్థలానికి వెళ్ళు. అచట నీవు సురక్షితంగా ఉండగలవు. ఎక్కడా శివశంకరుడు? ఎక్కడా మహాదేవుడు? ఇటు చూడు వరప్రసాద భస్మాసురా. నీవు సరిగ్గా చూడు. అంతర్నేత్రంతో చూస్తే నేను నీకు పార్వతి కంటే అధిక సౌందర్యంగా అగుపిస్తాను. నేను త్రిభువన మోహినిని. రూపలావణ్యాలలో నాతో పోటీ పడగలిగిన అన్య సుందరిమణులు ఈ జగతి అందే లేరు. నన్ను నీ మహారాణిగా చేసుకుని జగతిలోని సర్వ సుఖాలను అనుభవించు భస్మాసురా. నన్ను వివాహం చేసుకుని భస్మం చేయడమనే జంజాటు నుంచి శాశ్వతంగా విముక్తిని పొందు. నీవు అనుపమాన సుందరివి. నేను అవశ్యం నిన్ను పరిణయమాడతాను. తక్షణమే వివాహం చేసుకుంటాను. మరి నా కోరిక అదే, నీవు కోరుకునేది అదే. మరి వివాహానికి విలంబన ఎలా? విలంబన నీవు చేస్తున్నావు సుందరి. నేను నిన్ను పొందటానికి ఆతురతతో ఉన్నాను. వివాహం ఆడదాం రా. కొంచెం ఆగు భస్మాసురా. మా కులరీతి ఏమంటే వివాహానికి ముందుగా మా కులదేవత సమ్ముఖాన నృత్యగానాలు చేసి వారిని ప్రసన్నం చేసుకోవాలి. లేదంటే కులదేవతకి కోపం వస్తుంది. వైవాహిక జీవితం కష్టాల పాలవుతుంది. వద్దు వద్దు, మేము కష్టాలు ఎన్నటికీ పడము. మేము అసురులము, ఇతరులకే కష్టాలు కలిగిస్తాము. చెప్పు, ఎవరు మీ కులదేవత? ఇక నృత్యం ఎక్కడ చెయ్యాలి సుందరి? రైటు. ఈ వటవృక్షమే మా కులదేవత. నీవు నాకు కాబోయే పతివి. మా కులరీతిని అనుసరించి కులదేవతను ప్రసన్నం చేసుకోవడానికి నేను నాట్యం చేసిన విధంగానే నీవు నృత్యం చేయాలి. చెప్పు, చేస్తావు కదూ? నీవు చెబితే నృత్యమే ఎలా? నేను దుష్కృత్యం కూడా చేస్తాను. నడు, శీఘ్రమే నృత్యాన్ని ఆరంభిద్దాం. అలా నృత్యం చేసి వెంటనే నిన్ను వివాహం చేసుకుంటాను. రా అయితే నృత్యగానాలు ఆరంభిద్దాం. గానమా? ఏమైనది? ఆగిపోయావే? నేను నృత్యం చేయగలుగుతాను, కానీ పాటలు పాడలేను. ఎందుకని? నా కంఠం మధురమైంది కాదు,
నేను అపశృతిలో పాట పాడితే నా జాతి అసురులందరూ వారిని పిలుస్తున్నాను అనుకుని ఇచ్చటికి వచ్చేస్తారు. వద్దు, నేను పాట పాడలేను. ఇప్పుడిప్పుడుగా నాతో అన్నావు దుష్కృత్యాలు కూడా చేస్తాను అని. దుష్కృత్యాలు చేయడం అనేది మా కులధర్మం సుందరి. కానీ నేను పాట పాడలేను. అయితే సరే, నీవు కేవలం నృత్యం చెయ్యి, కానీ సరిగ్గా అలాగే నేను చేసిన విధంగానే. అలాగే చేస్తాను. నడు, వెంటనే నృత్యాన్ని ఆరంభిద్దాం. దాంతో మనం శీఘ్రమే వివాహమడచ్చు.
శ్రీ మహావిష్ణువు తమరు మా పొరపాటుని చక్కగా సరిదిద్దారు. పొరపాట? ఎటువంటి పొరపాటు మహేశ్వర? ఇక మీరు పొరపాట్లు చేయనారంభిస్తే సాధారణ జీవుల స్థితి ఏమి కావాలి? అంతకుమించి మేము తమరి ఇచ్ఛానుసారమే మా కర్తవ్యాన్ని పాటించాము. శ్రీహరి, తమరు తమ కర్తవ్యాన్ని అయితే పాటించారు, మరిక పరమశివులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మా కర్తవ్యం ఏమిటి దేవి పార్వతి? భవిష్యత్తులో ఎవరికైనా వరాలను ఇవ్వటం తమరు ఆపివేయాలి. అంతం చేసేయండిక ఈ వరాలను ఇచ్చే పరంపరని. ఈ పనినిప్పుడు బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువులకు అప్పగించండి. నారాయణ నారాయణ. మాత, అడిగేది ఇచ్చేవారే దైవం. అడిగినది ఇచ్చే కార్యాన్ని దైవం ఎలా అంతం చేయగలరు? పరమశివులు అటు ఈ పరంపరని త్యజించలేరు, ఇటు వారి ఉదార స్వభావాన్ని. వారైతే భోళాశంకరులు. అంటే మరల ఎవరు అపాత్రుడు నిర్దోషులపై అత్యాచారాలు చేస్తాడా? లేదు లేదు మాత, ఇక పరమశివులు కేవలం పాత్రులకే వరాలను సంగతరు. సద్భక్తులకు హాని కూడా జరగరాదు కదా. నిశ్చింతగా ఉండు దేవి పార్వతి, నీవికపై బాధపడవలసిన ఆవశ్యకత రాబోదు. ఇప్పుడు మేము వరాలనిచ్చే ముందు పాత్రతను పరీక్ష చేస్తాము. దేవాధిదేవులు మహాదేవులకు జయము! సృష్టి పాలకులు శ్రీ మహావిష్ణువుకి జయము! పరమ శివశంకరులకు జయము! పరమశివుని జై జయధ్వానాలు కైలాసంలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. పరమశివులు సర్వదా అనేక లీలలని ప్రదర్శిస్తూ ఉంటారు. అటులే భస్మాసురునితో ఆడిన ఆట కూడా వారి లీలల్లోని ఒక భాగమే. మహేశ్వరుడు శివభక్తులకు ఆనందం కలిగించడం కోసం వారి ఆవాహనతో సర్వదా తత్పరులై ఉంటారు. అందుకే వారిని భోళాశంకరుడు అంటారు. ఈ భోళాశంకరుని నామాన్ని స్మరించినంతనే సకల జనులకు శుభం చేకూరుతుంది. నేడు గిరినార పర్వతపాదం వద్ద భక్తజనులు తనువు మనస్సులతో భోళాశంకరుణ్ణి పిలుస్తూ ఉన్నారు. నారాయణ నారాయణ. నారద, నీవు గగన విహారం చేస్తూ చేస్తూ గిరినార పర్వతం వరకు వచ్చావు కదా. భగవంతుడు భవనాథుని దర్శన లాభాన్ని కూడా పొందు. మరి ఈ సన్నుతిలో సమ్మిళితుడవై నీ శివభక్తిని సార్థకం చేసుకో నారద అన్నాడు. నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి దేవర్షి నారదులకు జయము! దేవర్షి నారదులకు జయము! దేవర్షి నారదులకు జయము! ఋషివరా, లేవండి. తమరు నా చరణాలను స్పృశించి నాకు పాపాన్ని అంటగడుతున్నారు. దేవర్షి నారద, మా మహద్భాగ్యమే ఇది. తమరిక్కడ ఎలాగూ ప్రత్యక్షం అయ్యారు కనుక కృప చూపి మహాదేవుడు భవనాథుని కథ వినిపించండి. అవును దేవర్షి, తమరు ఈ గాథకి ప్రత్యక్ష సాక్షులు కదా. ఋషివరులారా, ఆ గాథ మీకందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ రేవతాచలం గిరినారం పైన పరమశివులు, పరమపిత బ్రహ్మదేవులు, శ్రీ మహావిష్ణువు ఇంకా అన్య దేవతలు తమ అంశాలతో విరాజిల్లారు. ఈ నిజం మాకునూ తెలియదు దేవర్షి. వారంతా ఇక్కడ వెలసిల్లిన విధము మహాదేవ భవనాథుని గాథతో ముడిపడి ఉంది. కాని మేము తమ దివ్యగళం నుండి ఆ గాథ వినగోరుతున్నాము. ఋషివరులారా, నేను స్వయంగా ఈ గాథలో పాత్రధారిని. అట్టి స్థితిలో నా ద్వారా ఈ గాథని వినటం మీకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చును. ఉత్తమమేమంటే, ఈ గాథ విని పూర్తిగా ఆనందించాలంటే మీరు శౌనక ఋషి ఆశ్రమానికి వెళ్ళండి. తమరు ఈ గాథలో పాత్రధారి కదా, ఇది ఇంకా మంచిది కూడా. ఈ వృత్తాంతంలోని అన్ని అంశాలు సవివరంగా వినగలుగుతాం. దేవర్షి,
కృపతో మా అభ్యర్థన కాదనకండి. అవును దేవర్షి, తమ శ్రీముఖం నుండి ఆ గాథ వినే ఆనందం అపూర్వంగా ఉంటుంది. నారాయణ నారాయణ, తమరి కోరిక అదే అయితే ఆ గాథని మరి చెప్పక తప్పదు కదా. తమరు ఇక్కడికి విచ్చేయండి దేవర్షి. అనండి మహాదేవుడు భవనాథుడు శివశంకరులకు ఇది ఒకప్పటి విషయం. దేవేంద్రుడు ఇంకా దేవరాజ్ఞి శచి వైకుంఠమందు శ్రీ మహావిష్ణువుని ఇంకా మాతా లక్ష్మిని కలువ వచ్చారు. జగదీశ్వరులు సృష్టి పాలకులు శ్రీ మహావిష్ణువుకు ప్రణామం. ప్రణామం భగవతి లక్ష్మి. ప్రభు, తమరు సృష్టికే పాలకులు. సృష్టికర్త పరమపిత బ్రహ్మదేవులు ఉత్పన్నమైంది తమరి నాభి నుంచే కదా. అంతేకాకుండా తమరి ఆదేశం పొందినాకనే వారు సృష్టి రచన ఆరంభించారని అంటారు. ఇది నిజమే. విషయమేమీ లేక దీని గురించి చర్చ జరపడంలోని ప్రయోజనమేమిటి? మహావిష్ణు, ప్రయోజనం ఏమిటంటే తమరు అంటే ప్రభు, దేవగణాలలో కొందరు దేవతలు ఏమంటారు అంటే సృష్టిని రచించే బ్రహ్మదేవులు తమకన్నా గొప్పవారని. కానీ ప్రభు, మాకు ఈ మాట పైన విశ్వాసం కలుగలేదు. కానీ మనసులో శంకిస్తూనే ఉన్నాం. అదే శంకతో ఆ ప్రశ్నకి సమాధానం కోసమని మేము తమరి సేవలోకి ఇక్కడికి వచ్చి ఉన్నాము. మహావిష్ణు, పరమపిత బ్రహ్మదేవులని గొప్పవారు అనుకోవడానికి కారణమేమిటి? అనుకోవడం భావనలపై ఆధారపడి ఉంటుంది దేవేంద్ర. ఎవరి మనసులో ఎవరి యందు ఎలాంటి భావన ఉంటుందో అదే స్థిరమైపోయి అభిప్రాయంగా మారి నిలుస్తుంది. కొంతమంది దేవతల అభిప్రాయపడితే అందులో ఎవరికి ఇబ్బంది, ఎవరికి హాని, వారిని అలాగే అనుకోనివ్వు. కానీ ప్రభు, దేవి లక్ష్మి, ఉత్తేజితురాలు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ ఎవరినైనా పెద్ద చిన్న లేక గొప్ప తక్కువ వారు అనుకున్నంత మాత్రాన ఎవరు చిన్న పెద్ద అయిపోరు. అభిప్రాయం వెనుక భావన, ఆ భావన వెనుక సత్యము దాగి ఉంటాయి. ఈ సమయంలో నేను తమరి తర్కాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేను ప్రభు. అయితే మరి నీ పరిస్థితి దేన్ని ఒప్పుకుంటుంది దేవి? ఇదే, బ్రహ్మదేవులు తమరి కన్నా గొప్పవారు కాదు అని. నీ ఒప్పుకునే దానిని అందరూ ఒప్పుకోవాలన్నది అంత ఆవశ్యకం కాదు కదా. నిజాన్ని అందరూ ఒప్పుకోవాలి కదా ప్రభు. దేవి సచి, నీవు ఆ దేవతల పేర్లు చెప్పు. అదే ఇటువంటి విద్యాప్రచారం చేస్తున్న వారివి. ఇటు అటు ఏమి చూస్తున్నావు దేవి సచి? నా ప్రశ్నకు సమాధానం ఎందుకు ఇవ్వవు? ఏమి సమాధానం ఇవ్వాలి దేవి లక్ష్మి? ఏముందో అదే చెప్పు. నన్ను వివసురాల్ని చేస్తున్నారు. సరే చెబుతాను. స్వయంగా దేవగురు బృహస్పతుల వారే బ్రహ్మదేవులని మహావిష్ణువు కన్నా శ్రేష్ఠులు, గొప్పవారు అని అంటున్నారు. ప్రభు, తమకి విరుద్ధంగా మిథ్యాప్రచారం జరుగుతోంది. దీన్ని తమరు వెంటనే ఆపు చెయ్యాలి. లేదంటే తమరి గొప్పతనానికి కళంకం కలుగుతుంది. దేవి లక్ష్మి, గొప్పతనానికి కళంకం ఆపాదించే పనిని అజ్ఞానులే చేస్తారు. ఆ అజ్ఞానుల ఆలోచనలకి మాటలకి అనవసరంగా చింతించడం జ్ఞానులు చేసే పని కాదు. దేవి, ఉద్రేకపడవలసిన ఆవశ్యకతే లేదు. సమయం వచ్చినంత అన్నీ అవే అనుకూలమైపోవు. బహుశా ఇట్టి ప్రచారం జరగడంలో ఎవరికి హితముందో. నాకు తమరి ఆశ్వాసనతో సంతోషం కలుగలేదు ప్రభు. ఇక తమరు ఈ విషయంలో ఏమీ చేయకపోతే స్వయముగా నేనే ఏదో చేసదను. ఏం దేవేంద్ర, నీవు దేవి సచి ఈ నిజాన్ని అంగీకరిస్తారు కదూ? ఎప్పుడెప్పుడు దేవతలకు సంకటం కలిగినా, మిమ్ము అసురులు దైత్యులు పీడిస్తే శ్రీ మహావిష్ణువులేగా మిమ్ము వారి నుంచి కాపాడి ఉద్ధారణ కలిగించినది. భగవతి, ఈ నిజాన్ని సకల జగతి ఎరుగును కదా. ఇక ఈ నిజంతో పాటు జత కలిసిన ఇంకో నిజమేమిటంటే, బ్రహ్మదేవులు ఎప్పుడూ మీకు శత్రువులు అంటే అసురుల పక్షమే వహించారు. వారికి ఐచ్ఛిక వరాలను ఇచ్చి బలవంతుల్ని చేశారు. వారిని శక్తివంతుల్ని చేసి దేవతలకి సమస్యలని, సంకటాల్ని, విపత్తులను కలిగించేవారు. నేను చెబుతున్నది అసత్యమా? లేదు దేవి లక్ష్మి, నిజం ఇదే కదా. మరైనా దేవతలు అనుకునేది
బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువు కన్నా శ్రేష్ఠులు, గొప్పవారు అని? ఆశ్చర్యం, పరమ ఆశ్చర్యం. ఆశ్చర్యమేమిటి? ఇది సర్వదా కృతజ్ఞతే. మరి హితం చేస్తే గొప్పవారుగా ఒప్పుకోకుండా హితం చేయని వారిని గొప్పవారు అనుకునే వారి బుద్ధిని చూసి జాలిని ప్రదర్శించడం మినహా ఇంకేమి చేయగలుగుతాము? మీరిద్దరూ కేవలం ఇది చెప్పండి, ఎవరిని గొప్పవారనుకుంటున్నారు? దేవి లక్ష్మి, నిస్సందేహంగా నిశ్చిత రూపంగా శ్రీ మహావిష్ణువే. మేము ప్రభువుని గొప్పవారు అనుకోకపోతే వారి శరణులోనికి ఎందుకు వస్తాము? ఇది అందరికీ తెలిసిన నిజమే. బ్రహ్మదేవులు ఎప్పుడూ మమ్మల్ని తిరస్కరిస్తూనే ఉన్నారు. మా ప్రార్థనలు ఆలకించేవారే కాదు. సహాయం కోసమని మేము ఎప్పుడు వారి వద్దకు వెళ్ళినా అన్ని మార్లు వారు కటువుగా మాట్లాడి మమ్మల్ని తిరస్కరించేవారు. అందుకే ఇందులో సందేహం లేదు, మేమిద్దరము శ్రీహరి పక్షమందే ఉన్నాము. సంపూర్ణ స్వర్గలోకము దేవతలంతా మాకు విరుద్ధంగా నిలిచినా సరే ప్రభు, నేనిప్పుడే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని ఈ ప్రశ్నకు సమాధానం అడుగుతాను. ఏ ప్రశ్నకు సమాధానం దేవి? అదే, తమరిద్దరిలో గొప్పవారు ఎవరు అని. వారినంత కటువుగా ప్రశ్నించడానికి కారణం? వివాదం వచ్చింది, దీనికి సమాధానము ఉండాలి కదా. కానీ వివాదం బ్రహ్మదేవులు ఆరంభించలేదు కదా. వారికి బహుశా ఈ విషయమై ఏమీ తెలిసి ఉండకపోవచ్చు దేవి. దేవి, ఈ జగద్విదిత సత్యాన్ని ఎందుకు మరుస్తావు? వివాదాల్ని ఉత్పన్నం చేసేవారు అత్యంత నిమ్నస్థాయి వారు, స్వార్థపరులు, తుచ్చ ప్రవృత్తి గల ప్రాణులై ఉంటారు. తమ స్వార్థపరపూర్తి కోసమని వివాదాలని సృష్టిస్తూ ఉంటారు. అసలు ఎందుకు వివాదం పుడుతుందో వారు బహుశా ఆ విషయం గురించి తెలుసుకోలేకపోతారు దేవి. దేవి, ఇట్టి పరిస్థితిలో నీవు బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళుట, వారిని ప్రశ్నించుట ఉచితం కానేరదు. ఇప్పుడు తమరు చెప్పిన దానికి వ్యతిరేకముగా నేను ఆచరించలేను కదా. అందులోనే అందరికీ హితముంది. దేవి, గురు బృహస్పతి ఆలోచన బ్రహ్మదేవులకు తెలియని. ఆ పిమ్మటనే మనం యోచన చేద్దాం. బ్రహ్మదేవ, సప్త ఋషులు తమరి ద్వారానే ఉద్భవించారు. నేను ఆ సప్త ఋషులలో ఒక ఋషి అయిన అంగీరసుని పుత్రుణ్ణి. ఈ విధంగా తమరు నాకు పితామహులు, నేను తమరి పౌత్రుడును అయినందుకు తమకి విరుద్ధంగా ఏదైనా వినడం నేను ఏమాత్రం సహించలేను. బృహస్పతి, నీవు మా పౌత్రుడివి, ఇది సకల జగతికి తెలిసినది. కానీ మాకు విరుద్ధంగా ఎవరు ఏమని అన్నారు, నువ్వేమి విన్నావు, అది మాకును తెలియదు. కనుక మాకు తెలిసినదేదో దాన్ని చర్చించడం ఆపి ఆ నిజం చెప్పు. మాకు తెలియని విషయమేదో. పరమపిత, దేవేంద్రుడు, దేవి శచి శ్రీ మహావిష్ణువు తమకన్నా శ్రేష్ఠులు, గొప్పవారు అని అంటున్నారు. అదని తప్పకనుకోని. అలా అనుకున్నంత మాత్రాన మాకు విరుద్ధం కాదుగా. అయితే నీవెందుకు సహించలేకపోతున్నావు మాకర్థం కావటం లేదు. కానీ నాకు అర్థమయ్యింది. గురు బృహస్పతిని చెప్పని దేవి. పరమపిత, శ్రీ మహావిష్ణువు తమకన్నా శ్రేష్ఠులు, గొప్పవారు అనుకోవటం దాని అర్థం ఇదే కదా. తమరి స్థాయి, స్థానము, ప్రతిష్ట వారికన్నా నీచమని, తక్కువని, తుచ్చమనిను తమరి స్థాయి, స్థానము, ప్రతిష్ట వారికన్నా నీచమని, తక్కువని, తుచ్చమనిను. అంతే అయింది. నిశ్చిత రూపంగా మరి అదే అర్థం. ఇంకా పరమపిత, నాకు ఏమీ చెప్పకుండానే ఇంద్రుడు, శచి శ్రీహరికి వారి గొప్పతనం గురించి ఆశ్వాసన ఇవ్వటానికి వెళ్ళారు. అయితే ఆ ఇద్దరు విష్ణువునే శ్రేష్ఠులు అనుకుంటున్నారా? అవును మాత, వారు మొత్తం దేవతలందరి వద్ద కూడా అన్నారు మహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మదేవులు ఉద్భవించారు అని. బ్రహ్మదేవా, తమరు మౌనంగా ఉన్నారే, ఏమీ మాట్లాడరేమి? ఎవరితో దేవి? నీతోనా లేక గురు బృహస్పతితోనా? వివాదాల వార్తని బృహస్పతే కదా తీసుకొచ్చారు. ఆయనతోనే అనండి, ఏమంటారో. చూడు బృహస్పతి, నీ పితామహులమైనందుకు
మేము నీకొక అత్యంత గూఢము విజ్ఞత కలిగిన విషయాన్ని చెబుతాం. ఇది ప్రస్తుతము నీకు ఎంతో మంచి చేస్తుంది, భవిష్యత్తులోనూ నీకు ఇది లాభదాయకమే. కానీ అది ఎప్పుడు లాభిస్తుందంటే నీవి జ్ఞాన మార్గాన నడిస్తేనే, అంటే అలా వ్యవహరించి ఆచరిస్తేనే. కేవలం విన్నంత మాత్రాన వచ్చే జ్ఞానం మంచిని చేకూర్చదు, దానిని జీవితంలో ఆచరిస్తేనే జరుగుతుంది. తమరు ఆజ్ఞాపించండి పరమపిత, నేను దానిని అవశ్యం ఆచరణలో పెడతాను. ఈ జ్ఞానంలోని ప్రథమాంశం ఏమిటంటే జ్ఞాని ఎప్పుడూ కలపడానికే చూస్తాడు, విడదీయుడు కాదు. విడదీయు పనులు చేసేవాడు వాడు జ్ఞాని కానే కాదు, అజ్ఞాని అవుతాడు. ఇక ఈ జ్ఞానంలోని చివరి అంశము, నూరుగురు అజ్ఞానులు ఏమనుకుంటున్నారో జ్ఞాని ఎప్పుడూ దానిపై ధ్యాస ఉంచరాదు. ధ్యాస పెడితే అతను అజ్ఞానుల శ్రేణిలోకి వచ్చేస్తాడు. అందుచేత జ్ఞాని కేవలం ఇంకో జ్ఞాని అయిన వారి మాటల్నే పట్టించుకోవాలి. నీవు కూడా అటులే చెయ్యి, అదే నీకు అన్ని విధాలా మంచిది కూడా. ఇక్కడికి రావటంతో నాకు మంచే జరిగింది పరమపిత. ఇక భవిష్యత్తులోనూ మంచే జరుగుతుంది. వెళ్లే ముందు ఇంకో నిజం కూడా తెలుసుకుని వెళ్ళి, పరమశివుల ఆజ్ఞ, వారి ఇచ్ఛ వలనే మేమిద్దరం సృష్టించబడ్డాం. మా ఇద్దరిలో తుచ్చులు గొప్పవారు అన్న ప్రశ్నే ఉండదు. ఇక ఇప్పుడు నీవి వివాదాన్ని ఇంతటితో అంతం చెయ్యి. స్వామి, వివాదం తమరు లేవనెత్తనే లేదు, మరి అంతం తమరు ఏ విధంగా చేయగలరు? ఎవరైతే ఈ వివాదాన్ని సృష్టించ యత్నించారో వారికి శిక్ష తప్పక పడవలసినదే. తమరికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని నేనిక సహించలేను. ఇక తమరి ఈ విషయంలో ఏమీ చెయ్యకపోతే నేనే స్వయంగా ఏదో ఒకటి చేస్తాను. దేవి, మేము గురు జ్ఞానాన్ని ఇప్పుడిప్పుడే గురు బృహస్పతికి ఇచ్చాము. దాని అవసరం నీకు కూడా ఉన్నది. అంతకన్నా ఏమనవు. నీవు మరి వినకుండా ఉంటే దేవతలలో వివాదం, చింతలు పెరిగిపోతాయి. ఒక చింత దూరమైందంటే రెండోది పుట్టుకొచ్చేస్తోంది. మన దేవతలకే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ప్రస్తుతం ఉన్న చింత అయితే అకారణంగా ఉత్పన్నమైంది. అకారణంగా దేవేంద్రుడు, దేవగురు బృహస్పతి రెండు విభిన్న దళాలుగా విడిపోయారు. దేవగురు బ్రహ్మదేవుని గొప్పవారిని అంటుంటే ఇక దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువుని. ఈ వివాదం పెరుగుతూనే ఉన్నది. వివాదం పెరిగింది అంటే కీడు జరిగేది మన దేవతలకే. ఒకరు మనకు అధిపతి, ఇంకొకరు గురువు. ఈ సమయంలో విచారించవలసినదేమంటే ఆ అసురులకు ఈ సంగతి తెలిస్తే దేవతలు రెండు దళాలు అయ్యారని వారు ఈ పరిస్థితిని అవశ్యం ఉపయోగించుకుంటారు. ఈ వివాదంలో మరొక చిక్కు, ఇద్దరు అనుకునేది మనం వారి పక్షానే ఉన్నామని. నిజానికి ఈ వివాదంలో మనం ఎవరి పక్షాన లేముగా. మనకి ఇద్దరూ సమానమే కదా. పైగా ఈ వివాదం శీఘ్రంగా అంతమైపోవాలి. ఇక ఈ విషయంలో దేవర్షి నారదులే మనకి సహాయపడగలుగుతారు. నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ. అయ్యయ్యయ్యో, ముఖ కవలికలు చూస్తే మీ దేవతలు ఏదో చింతలో ఉన్నట్టున్నారు. అదే నిజమైతే దానికి కారణం కూడా అవశ్యం ఉండాలి. మరి నారదుని వద్ద మీ చింతకు కారణం దాచవలసిన పనే లేదు. మరి చెప్పండి. తమరి వద్ద దాపరికం ఏమిటి దేవర్షి? తమరికి అంతా చెప్పుకుని మేము చింత నుండి విముక్తులం అవుతాం. దేవర్షి, దేవతలు రెండు దళాలవుతారు. నారాయణ నారాయణ. చెడు కాలం సమీపానికి వచ్చినప్పుడు అప్పుడు ఈ విడిపోవడాలు, వేర్పాటులు, ముక్కలవ్వడం జరుగుతూనే ఉంటాయి. కానీ విడిపోవటం దళాలుగా అయితే ఈ విడిపోవడం ఊబిలాగా తయారవుతుంది. అలా చేసిందెవరు? ఎందుకు చెప్పండి. దేవగురు బృహస్పతి ఇంకా దేవేంద్రుడును. నారాయణ నారాయణ. ఎప్పుడో విన్నాను, ఎప్పుడో ఒకప్పుడు విన్నాను. ఒకానొక సమయమునందు ఈ రక్షకులే భక్షకులైపోతారని. అంటే ఆ సమయం వచ్చేసింది. ఇక్కడ రక్షకులు భక్షకులవడం ఆరంభమైంది కదా. కానీ వారు అలా చేశారు ఎందుకు చెప్పు. దేవేంద్రుడు దేవి సచి అనేది ఏమంటే శ్రీ మహావిష్ణువు గొప్పవారని, కానీ దేవగురు అనేది ఏమంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవులు గొప్పవారని.
ఇతరులను గొప్పవారని నిరూపించే ప్రయత్నంలో పడి స్వయంగా తామే ఎంతో సంకుచితంగా, చిన్నగా, నీచంగా అవుతారు. నారాయణ నారాయణ. ఇందుకు ఏదైనా మార్గం చూపండి దేవర్షి. శీఘ్రంగా ఏదో ఒకటి చేయకపోయామంటే అసురులు ఈ పరిస్థితి వల్ల అనుచిత లాభాన్ని పొందయత్నిస్తారు. అవశ్యం పొందుతారు. ఎందుకు పొందరాదు? పైగా ప్రయోజనం పొందటం అందరి ప్రవృత్తి కూడా. దానవులు పొందుతారు, అవశ్యం పొందుతారు. అయితే ఎవరినైనా గొప్పవారు అనడం మంచిదే, కానీ ఒకరిని ఇంకొకరికన్నా గొప్ప అని అనడం అనుచితమే కాదు, భయంకరం కూడా. వివాదాలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిస్సందేహంగా పెరిగాయి. దీనిని తప్పించి అంతం చేసే ఉపాయాన్ని చెప్పండి దేవర్షి. కఠినమే, కఠినమే. నారదునికిది కఠినమే. అదే పోటీ దేవతలకి దానవులకి అయితే నారదుడు ఉపాయం చెప్పగలడు. లేక దానవులు మానవుల మధ్య పోటీ అయితే నారదుడు ఉపాయం చెప్పగలడు. లేనిచో దేవతలు మానవుల మధ్య పోటీ అయినా కూడా నారదుడు ఉపాయం చెప్పగలడు. కానీ ఎదురు బదురుగా స్వయంగా దేవగురువు అయిన బృహస్పతి, దేవతలాధిపతి ఇంద్రుడు ఉంటే నారదుడు నారాయణ నారాయణ ఏమీనూ చేయలేడు. అయితే ఇంకెవరు చేయగలరు? వారే విభూతిధారులు, చర్మధారులు, త్రిశూలధారులు, త్రికాలదర్శి పరమశివశంకరులే. మీరందరూ వారి శరణులోనికి వెళ్ళడం మంచిది. దేవర్షి, ఇది కూడా సంభవం కాదా? తమరు బ్రహ్మదేవులు, విష్ణువు వారిద్దరికీ తెలియజేయడం, వారిద్దరూ కలిసి ఈ విషయమే నిర్ణయించుకోమని, ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది. నారాయణ నారాయణ, నేను వారికి తెలియజేయాలా? వారిద్దరిలో ఒకరు నా పరమపిత బ్రహ్మదేవులు, ఇంకొకరు నా ఆరాధ్యులు శ్రీ మహావిష్ణువు. వారికి తెలియజెప్పాలా? నేనా? ఎప్పటికీ కాదు. పవనదేవ, కలియుగం రావటానికి ఇంకా కొంచెం సమయం ఉంది. కలియుగంలో అలా అవుతుంది. అప్పుడు పుత్రుడు, శిష్యుడు, తన తండ్రి, గురువులను ఏమీ అర్థం చేసుకోరు, స్వయంగా తెలుసుకోలేరు. కానీ వారికి తెలియజెప్తారు. ఇప్పుడు ఇంకా ఆ యుగం రాలేదు. అందుకని శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవులకు తెలియచెప్పేటంతటి సాహసం ఎప్పటికీ చేయలేను. తమరు చెప్పకపోతే మరి వారిద్దరూ స్వయముగా చర్చించుకుని తెలుసుకునే పనిని చేయగలుగుతారా? అగ్నిదేవ, వారికి తెలియజెప్పవలసిన ఆవశ్యకత ఉందా? వారికి ఈ వివాదం గురించి అసలు తెలిసే ఉండదు. ఒకవేళ వారికి తెలిసినా కూడా వారేమి చర్చించగలరు? ఏం తెలుసుకుంటారు? ఇంకేమి తెలియజెబుతారు? ఆ శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవులతో ఇలా అనాలా? వర్ష ఋతువు మొదలు శరదృతువు వరకు నేను గొప్పగా ఉంటాను, నువ్వు హీనంగా ఉండు అని. అప్పుడు పరమపిత బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువుతో ఇలా అనాలా? శరదృతువు మొదలు గ్రీష్మ ఋతువు వరకు నేను గొప్పగా ఉంటాను, నువ్వు హీనంగా ఉండు అని. నారాయణ నారాయణ. అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవులు చెప్పినది ఒప్పుకుని అంటారు, అవునవును, ఇదే ఉచితమని. తమరు పరిహాసం ఆడుతున్నారు దేవర్షి. పరిహాసాలే ఆడుతున్నాను, కానీ పరనిందలు చేయటం లేదు కదా. మీరు మీ యొక్క గురువు, అధిపతులనే వ్యతిరేకిస్తున్నారు. వారిని అజ్ఞానులు, తెలియని వారు అంటున్నారు. అర్థమైందా? మరి కానీ నిజమేమిటంటే వారిద్దరూ గొప్పవారే. గురువు బృహస్పతి, దేవేంద్రుడు ఇద్దరూ అకారణంగా ఈ వివాదాన్ని సృష్టించారు. అయినా అంతిమ నిర్ణయం ఆ పరమశివులదే అవుతుంది. మీరందరూ వారి శరణులోకి వెళ్ళండి. పదండి కైలాసం పరమశివుల వద్దకు.